G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చాము. ఏంటమ్మా సమస్య ఏంటి మీది? 2019లో జగ్గుపిల్ల రామ్ గోపాల్ అనే వ్యక్తి మా హస్బెండ్ చేత సిగరెట్ కంపెనీ వ్యాపారం పెట్టించాడండి. బిఎస్టీ ఇండస్ట్రీ సిగరెట్ కంపెనీ ద్వారా అందులో చేస్తే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇస్తారు. మనం ఫ్యూచర్లో బాగుంటుంది. ఒక 3 months అదే 3 years 4 years అలాగా మనం కొంచెం అమౌంట్ అంటే ఇన్వెస్ట్ చేస్తే మనకి 4 years తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వస్తుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది ఇంకా అని చెప్పి అందులో మనీ ఇన్వెస్ట్ చేయించాడండి మా చేత. ఎంత కట్టారండి? 3,65,00,000 దాకా ఈయన తెచ్చి కట్టారు. దాంట్లో 2 కోట్ల పైన అప్పు. మా ఇల్లు అది తాకట్టు పెట్టి మా ఇంటి బంగారం అంతా, మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా అత్తయ్య గారు మేము అందరు పిల్లల బంగారం అన్నీ తాకట్టు పెట్టి అందులో ఇన్వెస్ట్ చేసాం డబ్బులు. ఇంకా చుట్టుపక్కల జనాల దగ్గర అప్పులు చేసి మా మావయ్య గారు వాళ్ళు అది కొంచెం అమౌంట్ హెల్ప్ చేశారు. ఇంకా ఈయన ఓన్గా చీట్స్ వేసుకున్నవి అవి ఉన్నాయి. ఆ అమౌంట్లన్నీ కలిపి ఈయనకి విడతల వారీగా ఇచ్చామండి. ఒకేసారి ఇవ్వలేదు. 3,65,00,000 విడతల వారీగా ఇచ్చాం మేము. ఎందుకంటే తను మాకు తెలిసిన వ్యక్తి, ఈయనకి దగ్గర చుట్టం అని నమ్మి ఈయనకి సార్ని కూడా పరిచయం చేశాడండి. ఆ కంపెనీ సార్ అని చెప్పి పరిచయం చేశాడు. ఈయనకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు, ఒక ఫామ్ ఇచ్చారు, ఆ కంపెనీకి సంబంధించిన ఫామ్ అది ఇచ్చారు. అవన్నీ నమ్మే మేము అందులో ఇన్వెస్ట్ చేసామండి డబ్బులు. మాతో పాటు ఇంకా చాలా మంది మోసపోయారు. దగ్గర 70 మంది దాకా మోసపోయారు. తెలుసమ్మా మీకు? తెలిసిన వాళ్ళేనా? లోకల్ అండి. మా రిలేటివ్స్, ఈయన కొలి దగ్గర చుట్టాలు, ఇంకా తెలిసిన వాళ్ళే. అందరూ చాలా మంది తెలిసిన వాళ్ళే అండి. అందరూ ఇన్వెస్ట్ చేశారు దీంట్లో బాగా. 2023లో జూన్ 8వ తారీఖు బయటికి వెళ్ళి వస్తాను, మనకి ఇలాగ స్టాక్ రావాల్సి వచ్చింది. ఒరిస్సా నుంచి, హైదరాబాద్ నుంచి స్టాక్ వస్తుంది అని చెప్పి తను వెళ్ళాడండి. ఇంక అప్పటి నుంచి తను పరారీలోనే ఉన్నాడు. మీ ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. విజయవాడ 2 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీకు సరైన ప్రూఫ్స్ అవి లేవు అని చెప్పి మా కేసు తీసుకోలేదు. తర్వాత మేము స్పందనకి వెళ్ళాము. 3-4 times స్పందనకి వెళ్ళాము. వాళ్ళు ఏసీపీ ఆఫీస్కి రాస్తే అక్కడికి వెళ్ళాము. సార్ 2 Town పోలీస్ స్టేషన్లో వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్పారనమాట. అక్కడికి వెళ్తే మళ్ళీ లాయర్ చేత మీరు ఫామ్ తీసుకొని వస్తే మేము తీసుకుంటామంటే మా దగ్గర మొత్తం రూపీ కూడా లేకుండా మొత్తం అంతా వాడికే ఇచ్చామండి. మొత్తం అప్పుల్లోనే ఉన్నాము మేము. ఇప్పుడు నెలకి వడ్డీలు కట్టాలన్నా మా వల్ల కావట్లేదు. తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు ఒంట్లో బాగోపోయినా సరే మేము వాళ్ళకి మంచి హాస్పిటల్లో మంచి కేరింగ్ అందుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మేము లాయర్ని కూడా పెట్టుకోలేమండి ఇప్పుడు. ఇక్కడ ఈయన పవన్ కళ్యాణ్ ద్వారా ఏమన్నా జరిగిద్ది, మాకు న్యాయం జరిగిద్ది అని వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంత నమ్మకం ఏంటి చేస్తారని మీకు? అంటే చాలా మంది దగ్గర విన్నామండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది. మేము న్యూస్లో చూస్తున్నాము. మేము చాలా తిరిగి వచ్చామండి. పోలీసుల దగ్గరికి వెళ్ళాము, స్పందనకి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి వచ్చామండి. ఇంకా పోలీసుల ద్వారా ఇది అవ్వదు, ఈయన ఒకవేళ నుంచుంటే మా వైపు స్టాండ్ తీసుకుంటే మాకు న్యాయం జరిగిద్దనే వచ్చామండి. ఇప్పుడు మోసం చేసినోడిని అడిగితే వాడు మీరు నాకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు, నేనేం పెట్టుబడి పెట్టలేదు అని చెప్తున్నాడండి. వాడు అమౌంట్ ఇచ్చినట్టు కూడా ఒప్పుకోవట్లేదు. మేము ఆల్మోస్ట్ రోడ్డు మీద పడిన సిచ్యువేషనే అండి. మాకు మీతో పాటు ఎంతమంది మోసపోయారు? ఇలా 70 మంది పైన మోసపోయారండి. 70 మంది వాళ్ళు ముందుకు రావలేదా? వాళ్ళకి హోప్స్ లేవు సార్ న్యాయం జరిగిద్దని. వాళ్ళు తిరిగారు. స్టార్టింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అందరి దగ్గరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. 70-60 మంది దగ్గర కంప్లైంట్ వెళ్తే తను ఒక్కరి దగ్గర కంప్లైంట్ ఇచ్చినట్టే రాశారు. న్యూస్లో కూడా వచ్చింది సార్ అప్పుడు. అది ఒక్కరి పేరే రాశారు. అంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చేసింది కూడా ఒక్క పర్సన్ కాదండి. తనకి చాలా మంది హెల్ప్ చేశారు. 3 లాయర్లు హెల్ప్ చేశారు. తన పక్కన ఫ్రెండ్స్ కూడా తనకి హెల్ప్ చేశారు సార్. మోసం చేస్తున్నాడని తెలిసి కూడా వాడితోనే తిరిగేవాడు, వాడి దగ్గరే ఉండేవారు. రాజకీయ నాయకుల ఉందంటారా దీనిలో? మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే లేకుండా ఇంత జరిగింది. గత ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వంలోనే జరిగింది. ఎవరి మీద డౌట్ ఉందా మీకు? డౌట్ అని చెప్పలేము కానీ పర్టికులర్ దేవినేని అవినాష్ దగ్గర ఈ కుర్రలు తిరుగుతున్నారని తెలిసింది. అది నిజమేందో అబద్ధమేందో మనకి ఇంత క్లారిటీ లేదు.
ఎందుకంటే గత ప్రభుత్వం వెళ్ళి అడుగుదామన్నా కూడా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు వాళ్ళ దగ్గర. మాకు ఇక్కడ ఈయన దగ్గర న్యాయం ఫైనల్ గా జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే మీకు న్యాయం చేస్తారని మీ న్యాయం నమ్మకం. చేస్తారని మేము నమ్మొచ్చాము. మెయిన్ పోలీస్ స్టేషన్ అనేది మైనస్ సార్. ఎందుకంటే అందరి దగ్గర మా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు సార్, ఏ ప్రూఫ్స్ లేవు. నిజం చెప్పాలంటే మేము బై హ్యాండే ఇచ్చాము అమౌంట్. గోల్డ్ కూడా ఇంటికి వచ్చే కలెక్ట్ చేసుకునేవారు అలా ప్రూఫ్ లేకుండా అంత అమౌంట్ ఎలా ఇచ్చారమ్మా సార్. మీరైనా? వాడు మా దగ్గర చుట్టాం సార్, బయటోడు కూడా బయటోడు కాదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిరిగారు. దీనిలో main- వీళ్ళ ఇంట్లో కూడా ఉండేవాడు. ఈయన ఐడి కార్డు కూడా ఇచ్చాడు సార్. ఆ కంపెనీ ఐడి కార్డు విఎస్టీ ఇండస్ట్రీస్ అని ప్రింట్ అయిన ఈ పేరు మీద ఐడి కార్డు ఇచ్చాడు. ఆ సార్ అని పరిచయం చేసిన వ్యక్తి కూడా ఒక లాయర్ అండి. తర్వాత ఈయన వెళ్ళిపోయాక, ఆడు పరారీలోకి వెళ్ళిపోయాక ఈయన దగ్గర అదే ఏ దగ్గరికి వెళ్ళారో వాటి దగ్గరికి వెళ్ళి ఆయన ఎంక్వైరీ చేస్తే తెలిసిందండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ స్టాక్ మీదే అని చెప్పించాడండి, మాకు డబ్బులు ఇచ్చి అని చెప్పారు సార్ వాడు. ఓకే అమ్మా. మెయిన్ అలాగ డబ్బులు ఇచ్చి చెప్పించాడు. ఈయన ఎంక్వైరీకి వెళ్తే అలా చెప్పారు వాళ్ళు, ఇలా మాకు డబ్బులు ఇచ్చేవాడు, ఈ స్టాక్ మీది అని చెప్పమనేవాడు. మేము చెప్పామండి అంతే, అంతకు మించి మాకేం తెలీదు. అంటే అది అక్కడ ఫ్యాక్టరీ కానీ అలాంటిది ఏం లేదు, ఫేక్ అదంతా. ఉంది సార్, ఆ కంపెనీ ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి. చేసేవారు. పని చేసే వాళ్ళకి వీడు డబ్బులు ఇచ్చి కంపెనీ- చెప్పించాడు. ఓకే. వీడు పని చేసేవాడు. తీరా కంపెనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మాతో ఇంతకాలమే పని చేశాడు, తర్వాత మానేశాడు. వీళ్ళందరూ పని చేసే తగిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని జాయిన్ చేశాడు అనమాట. ఆ కంపెనీ స్టాక్ ఏమో ఈయన స్టాక్ లాగా చూపించేవారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఫ్యాక్టరీకి వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది మీ స్టాక్ అండి అని చెప్పించాడు. మేము నమ్మేస్తాం కదా సార్. మరి ఆ సార్ అని చూపించారు, ఆ సార్ కూడా ఫేకే. ఆయన ఒక లాయర్. అది లాస్ట్ లో ఈయన ఆడు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడు, సబ్ జైల్లో ఉన్నాడు. కోర్టు దగ్గరికి వెళ్ళి అప్పుడు చూసారు ఈయన ఒక లాయర్ అని తెలిసింది. అప్పుడు ఈ సార్ ఒక లాయర్, సార్ అనేది ఫేక్. ఓకే అమ్మా. మెయిన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సార్. ఈ మెయిన్ కారణం అంటే మెయిన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. 70 మందిలో 30 మంది దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. తగ్గిన వాళ్ళు కొంతమంది రాలా. నా దగ్గర కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఎందుకంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది నాకు, నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరనేది నాకు తెలుసు కదా సార్. తెలియకుండా అనేది ఉండదు కదా. పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోవట్లా. అది తీసుకోవట్లేదు. మెయిన్ పోలీస్ స్టేషన్ హెల్ప్ చేశారండి చాలా మంది. అది మోసం అని స్పందన వాళ్ళకి తెలిసి కూడా సంబంధించిన వెళ్ళినప్పుడు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఒక కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్ ఆయన చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నారు. కంప్లైంట్ పెట్టుకో, కోర్టులో కంప్లైంట్ పెట్టుకో, నేను కేసు తీసుకోవట్లేదని. స్పందనకి వెళ్ళినా ఇక్కడ అవ్వదనే చెప్పేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా పోలీసులన్నా ఇది అవ్వని పని అంటున్నారు. కోర్టు చుట్టూ తిరిగేంత డబ్బులు మాకు లేవు. స్టేషన్లోనే న్యాయం జరిగినప్పుడు ఇంకా కోర్టులో ఏం న్యాయం జరిగింది? అదండి. స్టేషన్లో చాలా మంది దగ్గర అప్పులు అయితే తెచ్చాము సార్, తెచ్చున్నాము. మా అత్తయ్య వాళ్ళే తెచ్చారు చాలా మంది దగ్గర. అప్పులు తెచ్చిన వాళ్ళు ఎవరు ఆగరు కదండి, ఇంటి మీద పడిపోతారు, కట్టాలి. మా మావయ్య గారు కూడా జనవరి 16th ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఉంటే ఆయన కొంచెం చూసుకునేవారు, కొంచెం వడ్డీలై కట్టేవారు. ఇప్పుడు మేము అస్సలు కట్టలేకపోతున్నాం ఏమి. ఆయన సపోర్ట్ అది ఉండేది మాకు. ఆయన కూడా ఈ బెంగతోనే ఆయన చనిపోయారు. ఈయన సూసైడ్ దాకా వెళ్ళారు. డిసెంబర్లో ఈయన సూసైడ్ దాకా వెళ్ళారు. అప్పుడన్నా పోలీసులు ఏమన్నా కంప్లైంట్ తీసుకుంటారు, అప్పుడన్నా సీరియస్గా ఏమి తీసుకుంటారని చూసి ఈయన వెళ్ళిపోయారు 10 days ఇంట్లో నుంచి సూసైడ్ నోట్ రాసి. అప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు సార్. ఈయన ఏదో అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని క్రియేట్ చేశారు. న్యూస్ పేపర్లో కూడా అదే రాశారు సార్. అప్పుల ఒత్తిడికి భరించలేక వెళ్ళిపోయాడు. అప్పుల ఒత్తిడి ఎప్పటి నుంచో ఉంది సార్, ఇది పెట్టినప్పటి నుంచే ఉంది అప్పుల ఒత్తిడి.